నమస్తే మాస్టర్స్. ఎంజాయ్ చేస్తున్నారా ధ్యాన మహాచక్రం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురుగారు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి గట్టిగా చప్పట్లు కొడతాం. మనమందరూ ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం మన గురుగారు అయిన పత్రి సార్. సో పైమా ఇందాకే మాన్సి చెప్పింది చాలా అద్భుతంగా. పైమా అంటే పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస. సో నెక్స్ట్ స్లైడ్. సో ప్రతి ఒక్క యువత ధ్యానం చేయాలి, శాకాహారిగా మారాలి అనే ముఖ్య ఉద్దేశంతో పైమాని స్థాపించడం జరిగింది. అండ్ ఎందుకు యువత, చాలామంది యువకులకి చాలా ఒక అజంప్షన్స్ అంటే ఊహలు ఉంటాయి, నాకు కూడా ఉండేవి. చిన్న వయసులోనే ఎందుకు ధ్యానం చేయాలి, ధ్యానం చేస్తే హిమాలయానికే వెళ్ళాలేమో, ధ్యానం చేస్తే నాకేమొస్తుంది, వయసు అయిన వాళ్ళు కదా ధ్యానం చేయాల్సింది, ధ్యానం చేస్తే పెళ్ళి చేసుకోకూడదేమో. సో ఇలాంటి ఎన్నో ఊహలు. ధ్యానం చేయడం వల్ల నాకేం లాభం వస్తుంది, నేను ఆడుకోవచ్చు కదా, నేను తిరగవచ్చు కదా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయవచ్చు కదా. సో ఇలాంటి ఎన్నో ఆలోచనలు. బట్ ఈ ఆలోచనలతో ఎంతో క్లారిటీ లేకుండా ఎంతో కన్ఫ్యూజన్లో ఎన్నో యువతలు ఉన్నారు. ఏ డైరెక్షన్లో వెళ్ళాలని తెలీదు, ఏ డిసిషన్ తీసుకోవాలని తెలీదు, ఏ కెరియర్ చూస్ చేయాలని తెలీదు. ఎందుకంటే క్లారిటీ లేదు. క్లారిటీ ఎవరు ఇస్తారు మనకు? ఎంతోమంది యువకులు పేరెంట్స్ ఇంజనీరింగ్ చేయమని చెప్పారని ఇంజనీరింగ్ చేస్తారు, బట్ ఫెయిల్ అవుతారు. పేరెంట్స్ డాక్టర్ అవ్వాలనుకుంటారు, బట్ వాళ్ళు అవ్వలేరు. సో మా పిల్లలనైనా డాక్టర్ చేద్దాం అనుకుంటారు, బట్ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ ఆ పిల్లలకి ఏం చేయాలో తెలీదు. సో క్లారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఏం చేస్తే క్లారిటీ వస్తుంది, ఏం చేస్తే ఆనందం వస్తుంది? సో దీని అన్నిటికీ ఒకే ఒక ఆన్సర్ వచ్చి ధ్యానము, మెడిటేషన్. సో ధ్యానానికి గట్టిగా చప్పట్లు కొడదాం మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం వల్లనే ప్రతి ఒక్కటి సాధ్యము. ధ్యానం వల్లనే మనకు క్లారిటీ వస్తుంది, మనకు ఆత్మస్థైర్యం వస్తుంది, ఆత్మధైర్యం వస్తుంది. ప్రతిదీ ధ్యానం వల్లనే జరుగుతుంది అని చూపిన మన గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. సో ఎంతోమంది యంగ్స్టర్స్కి ఒక ఇన్స్పిరేషన్ పత్రిజీ. సో పత్రిజీ గారు యువత కోసం స్థాపించిన ఒక యూత్ వింగే పైమా. సో పైమాకి గట్టిగా చప్పట్లు కొడతాం మై డియర్ ఫ్రెండ్స్. పైమా ఈజ్ పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస. సో పైమా ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు, ఏం చేస్తామనేది మేము చూద్దాం ఇప్పుడు. సో ఇందాకే చెప్పినట్టు ద మెయిన్ ఇంటెన్షన్, పైమా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క యువతకు ధ్యానము, శాకాహారము ఒక ప్రాముఖ్యత తెలియచేయడమే ఒక పైమా ముఖ్య ఉద్దేశం. అండ్ ప్రతి ఒక్క స్కూల్స్లో, కాలేజెస్లో మెడిటేషన్ అనేది కంపల్సరీ అవ్వాలి. దానికోసం మనము స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి కూడా ఈ ఒక అవేర్నెస్ని క్రియేట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అండ్ మేము ఎన్నో యంగ్స్టర్స్ అంతా స్కూల్కి వెళ్తున్నారు, కాలేజెస్కి వెళ్తున్నారు, బట్ ఎక్కడ స్పిరిచువల్ సైన్స్ అనే టాపిక్ లేదు. చాలా అరుదుగా ఉంటుంది, చాలా తక్కువ స్కూల్స్లో ఉన్నాయి. స్పిరిచువల్ సైన్స్ అండ్ జీవించడం ఎలా అని నేర్పబడే ఒకే ఒక్క పాఠశాల PSSM. ఎలా తినాలి, ఎలా జీవించాలి, ఎంత ఆలోచించాలి, ప్రతిదీ నేర్పించిన గురు పత్రి సార్. మిత ఆహారము, మిత ఆలోచన, ఇవన్నీ ఎన్నో పాయింట్స్ చెప్పారు సార్ మనకు. సో అలాగే ఎన్నో యూనివర్సల్ లాస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ, లా ఆఫ్ కర్మ కానీ, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ కానీ, ఇవన్నీ మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు మన జీవించే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇవన్నీ తెలుసుకునే ఏకైక స్కూల్ PSSM అండ్ యంగ్స్టర్స్కి పైమా. అందుకే ప్రతి ఒక్క యంగ్స్టర్ పైమాలో ఒక భాగం కావాలి. సో ఎప్పుడైతే పైమాలో జాయిన్ అవుతారో ఒక గ్రూప్ కాన్షియస్నెస్లో వాళ్ళు ఎన్నో ట్రాన్స్ఫర్మేషన్ని ఎక్స్పీరియన్స్ అవుతారు. అలా ఎక్స్పీరియన్స్ అయిన ఎంతోమంది యంగ్స్టర్స్ ఇప్పుడు పైమాలో చాలా అద్భుతంగా చాలా వర్క్స్ చేస్తున్నారు. సో అలాంటి ఒక ఈవెంట్స్ ఏంటంటే స్కూల్స్కి వెళ్ళి, కాలేజెస్కి వెళ్ళి ధ్యాన ప్రచారం చేయడం. అండ్ అలాగే అవేక్నింగ్ యూత్ అని చాలా అద్భుతంగా
ఎన్నో డిఫరెంట్ ప్లేసెస్లో ఎన్నో అద్భుతమైన ఈవెంట్స్ జరిగాయి. 2 డే ఈవెంట్స్, 3 డేస్ ఈవెంట్స్ జరిగింది. అండ్ అలాగే సోషల్ ఎక్స్పెరిమెంట్, ఒక పార్క్స్లో వెళ్ళి మనకు అసలు ఎవరో తెలీదు, జస్ట్ పార్క్కి వెళ్తాము, వీల్ టీచ్ దెమ్ మెడిటేషన్ దేర్. సో ఎన్నో రకాల యాక్టివిటీస్, వెజిటేరియన్ ర్యాలీస్ కానీ, అండ్ స్కూల్స్ కాలేజ్కి వెళ్ళి మెడిటేషన్ టీచ్ చేయడం కానీ, అలాగే ఎన్నో డిఫరెంట్ యాక్టివిటీస్. అండ్ ప్రతిరోజు నైట్ వన్నెస్ మెడిటేషన్, ప్రతిరోజు నైట్ జూమ్లో 9 PM వన్నెస్ మెడిటేషన్ జరుగుతుంది. అండ్ ఇక్కడ మన స్టాల్ కూడా ఉంది 118లో. సో మీరు కూడా వచ్చి మీ యంగ్స్టర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ పైమా. అండ్ అందరూ ఈ యొక్క ప్లాట్ఫామ్ని యూటిలైజ్ చేసుకొని ఒక జ్ఞానాన్ని తెలుసుకొని వాళ్ళ లైఫ్లో అద్భుతమైన స్థాయికి ఎదగాలనేదే పైమా ఒక ఇంటెన్షన్. అండ్ వాళ్ళ ద్వారా ఎంతోమందికి మెడిటేషన్ అండ్ స్పిరిచువల్ సైన్స్ అండ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అనే అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ పైమా. అండ్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ పత్రి సార్ అండ్ ఆల్ ద మాస్టర్స్ who are supporting Paima, and especially Parnita akka, Parimala akka, and ee platform manaki ichina Vijay Bhaskar Reddy sir and the Pyramid Spiritual Trust Hyderabad. Thank you sir, thank you so much. So prati roju ee stage mida enno adbhutamaina Paima events jarugtayi, alage stall దగ్గర కూడా ఎన్నో ఈవెంట్స్ జరుగుతాయి. దీని గురించి అప్డేట్ మనకి మాన్సి ఇస్తారు. సో థ్యాంక్ యూ మాస్టర్స్. అండ్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు సే please give a big round of applause for Paima, and also encourage all youngsters to come and be a part of Paima. Thank you, masters.